భువనేశ్వర్ గారి నిజం గెలవాలి యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అన్నటువంటిది లేదా ఒక రాజకీయ పార్టీ అన్నటువంటిది తమని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవడం అవసరం. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఏదైతే మొన్న చంద్రబాబు గారి జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ దగ్గరికి అప్పట్లో వాళ్ళని పరామర్శిస్తాను ముందు బాలయ్య చెప్పారు. ఆ తర్వాత భువనేశ్వర్ గారు వెళ్తారని చెప్పారు. భువనేశ్వర్ గారి యాత్ర ప్రారంభమైంది. ఈలోపు చంద్రబాబు గారు జైలు నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత యాత్ర ఆగిపోయింది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుని నేను చాలాసార్లు ప్రస్తావించాను, చెయ్యండి పాపం వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుకున్నారు కదా, వాళ్ళు మామూలుగా చనిపోయినా ఎందుకోసం చనిపోయినా సరే దీనికోసమే అన్నటువంటిది ఒకటి జనంలోకి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళని ఆదుకోవడం అన్నటువంటిది ఎంత ఇచ్చినా రూపాయి ఇచ్చినా అది మంచి చేసినట్టే అన్నటువంటిది. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెప్పిన ఇస్తూ భువనేశ్వర్ గారి యాత్ర మళ్ళీ కొనసాగుతోంది. ఇది ఒకంత ఆయా వర్గాలలో సంతృప్తినిచ్చేటటువంటి అంశం.